సో ఇప్పుడు మనకి వెర్సోలో చూసుకుంటే ఫుల్ స్టాక్ పైథాన్ ఉంది, జావా ఉంది. సో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో బట్ ఫ్రెషర్స్కి ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి? అంటే మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ మోస్ట్గా ప్రిఫర్ చేసే కోర్స్ ఏంటి? Actually, multiple people are coming. Some people are asking Java, some people are asking Python, some people are asking data analytics. Okay. But demand on the course ఏంటంటే if you compare into the coding and the non-coding. Okay. Non-coding లో తీసుకుంటే స్టూడెంట్ కి ఇమ్మీడియట్లీ గా జాబ్ క్రాక్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద ప్యాకేజ్ ఆఫ్ ద 3 to 4 lakhs or 5 lakhs సంథింగ్ క్రాక్ చేయాలి అని అంటే యూ కెన్ ప్రిఫర్ ద డేటా అనలిటిక్స్ ఇస్ ద బెస్ట్ చాయిస్ బికాస్ ఆఫ్ ఇట్ ఇస్ ద నాన్ కోడింగ్. స్టూడెంట్స్ కి ఎవరైతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండదో, ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కానీ, డిగ్రీ క్యాండిడేట్స్ కానీ, అరల్స్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కానీ, ఇంజనీరింగ్ లో త్రిబుల్ క్యాండిడేట్స్, ఈసీ, దీస్ ఆర్ ఆల్ ఇంటూ ద నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్. సో దీస్ హ్యాపీలీ దే కెన్ టేక్ ద డేటా అనలిటిక్స్ కోర్స్. So data analytics course is nothing but it is the tool actually. You no need to do any coding much actually. It is the tool. It is into the covers into the advanced Excel and it is covers into the Python data analytics and Power BI and SQL. So this tool, they are working on this tool. That means company ki తీసుకుంటే ఇప్పుడు మనం ఏ కంపెనీ తీసుకున్నా సరే కంపల్సరీగా డేటా అనలిస్ట్ అవసరం అన్నమాట. ఒక కంపెనీని మనము డీ గ్రోత్ లో ఉందా, హై గ్రోత్ లో ఉందా, మీడియం లో ఉందా, ఎలా అనలైజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ది డేటా ఓన్లీ. Based on the data only we are able to analyze it. Yes. So ఆ డేటా మనకి విజువలైజేషన్ లో ఎలా చూపించాలి అన్నది డేటా అనలిస్ట్ చేసేటువంటి వర్క్ అన్నమాట. సో ఈ టూల్స్ ఉపయోగించి అతను చేస్తారు. సో డేటా అనలిటిక్స్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్ టు ద కోడింగ్. Okay, I can say there are good opportunities for the Python, good opportunities for the Java also. Right. Yeah.